హాయ్ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సైక్లోన్ ఫెంగల్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు. వెనకాల మొత్తం వెదర్ అయితే మారిపోయింది. 2 రోజుల నుంచి వెదర్ ఇలానే ఉంది. లాస్ట్ వ్లాగ్ నేను అప్లోడ్ చేశాను. వెదర్ చేంజ్ అయ్యింది మదనపల్లిలో. అది ఎఫెక్ట్ సైక్లోన్ది కాదు, నార్మల్ వెదర్ అయితే వచ్చింది. 2 డేస్ నుంచి అయితే సైక్లోన్ ఫెంగల్ చెన్నై నుంచి ఏ సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ ఎఫెక్ట్ అయితే మా ఊర్లో కనిపిస్తూ ఉంది. మొత్తం వాన పడతా ఉంది. 2 రోజుల నుంచి ఫుల్ వాన పడతా ఉంది. ఫుల్ అంటే చినుకులు పడుతున్నాయి, చాలా డ్రిజ్లింగ్ అవుతూ ఉంది. వెదర్ అయితే చూడొచ్చు. మొత్తం మేఘాలు అయితే చుట్టుపక్కల ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఖాళీగా అయింది మేఘాలు. కాసేపు ముందు అయితే అసలు ముందర ఏం కనిపించలేదు. సైక్లోన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది చెన్నైలో. ఆ కోస్టల్ ఆంధ్ర సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సైక్లోన్ ఎఫెక్ట్. ఫుల్ వాన అయితే పడతా ఉంది. నెల్లూరులో, తిరుపతిలో, చెన్నైలో ఆ పక్క మొత్తం ఫుల్ వాన పడతా ఉంది. ఇక్కడైతే కొంచెం వాన అయితే పడతా ఉంది. 2 రోజుల నుంచి అయితే ఇలానే ఉంది వెదర్ రిపోర్ట్ చూస్తే ఇంకా 2 రోజులు ఇలానే ఉంటుంది అంట. సో చూద్దాం ఎన్ని రోజులు ఈ వెదర్ ఉంటుందో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెదర్ అండి. వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది. బయటకు అయితే వెళ్ళలేకపోతున్నాము, వాన అలా పడతా ఉంది. బైక్ అయితే తోలలేము, ఎందుకంటే తడిచిపోతామన్నమాట బైక్లో రైడ్ చేస్తే. లాస్ట్ వ్లాగ్ నేను అప్లోడ్ చేసే, ఎవరెవరు చూడలేదో ఆ వ్లాగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, పోయి చూడొచ్చు. నేను మొత్తం చూపించిన మీకు, అవుట్ ఆఫ్ మదనపల్లి పోయి చూపించిన కొండల మధ్యలో ఎలా ఉంది వెదర్ అనేసి. సో పోయి చూడండి. నేనైతే కాసేపు పైన కూర్చుంటా, ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తా. మీకు కూడా కొంచెం 360 వ్యూ మదనపల్లి అయితే చూపిస్తా. మదనపల్లి 360 వ్యూ అయితే చూడండి మీరు. మొత్తం ఇక్కడ నుంచి అయితే నేను చూపిస్తా. మేఘాలతో ఫుల్, కొంచెం మేఘాలు అయితే తగ్గిపోయినాయి. కాసేపు ముందు అయితే ఈ బస్నికొండ కనిపిస్తుంది కదా, ఏమీ కనిపించడం లేదు ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడు కొంచెం మేఘాలు తగ్గిపోయినాయి అన్నమాట. ఇదైతే మొత్తం 360 వ్యూ అన్నమాట మదనపల్లిది. ఆ దర్గా కూడా ఏం కనిపించలే కాసేపు ముందు అయితే. ఇప్పుడు కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. నేనైతే ఈ వెదర్ని, ఈ నేచర్ని, ఈ రెయిన్ని, ఈ డ్రిజ్లింగ్ని ఎంజాయ్ చేస్తా అయితే పైన కూర్చున్నాను అనమాట. హార్స్లీ హిల్స్ ఉంది కదా ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. అక్కడైతే ఇంకా సూపర్గా ఉంది వెదర్. నిన్న అయితే మా ఫ్రెండ్స్ అయితే పోయినారు అక్కడ. వాళ్ళు స్టేటస్ అయితే పెట్టినారు. చాలా సూపర్గా ఉండింది వెదర్ హార్స్లీ హిల్స్ది. 2 months బ్యాక్ అయితే ఇలా వెదరే ఉండింది హార్స్లీ హిల్స్. నేను ఫ్యామిలీతో పోయినా, అది ఉర్దూ ఛానల్లో అయితే పెట్టా ఆ వీడియో. చూద్దాం ఈ వెదర్ ఇంకా 3-4 డేస్ ఉంటే మేము కూడా ప్లాన్ చేద్దాం హార్స్లీ హిల్స్ పోయి మీకు చూపించడం ఎలా ఉంది హార్స్లీ హిల్స్ అని. మీరు పోయి చూడండి, ఎందుకంటే చాలా బాగా ఉంటుంది హార్స్లీ హిల్స్. ఇప్పుడు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వెళ్ళి మీరైతే విజిట్ చేయొచ్చు. అంతే అండి. ఇంకా కాసేపు నేను కూర్చుంటా ఇక్కడ, ఇంకొంచెం అయితే చూపిస్తా. చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుంది అనేసి మొత్తం అయితే మీకు చూపిస్తా. గల్లీ అయితే ఎంత ఖాళీగా ఉంది చూడండి, ఎవ్వరు లేరు గల్లీలో. వాన వల్ల ఎవరు బయటికి అయితే రావడం లేదు. బైక్లో వెళ్ళేకైతే నేను ప్లాన్ చేసిన అలా తిరుక్కొని వద్దామని, కానీ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం చేయలేను, తడిచిపోలేను నేనైతే. కాబట్టి కార్ అయితే స్టార్ట్ చేసి అలా తిరుక్కొని అయితే వద్దామండి. హెవీగా అయితే స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు. అదే డ్రిజ్లింగ్ అవుతా ఉంది నాన్ స్టాప్గా. ఎక్కడైతే సరిగ్గా తిరగలేమన్నమాట. ఈ వెదర్లో సూపర్గా ఉంటుంది బార్బిక్యూ. బండ్లు అయితే అస్సలు తిరగడంలా. ఎంత ఖాళీగా ఉందంటే ఈరోజు మదనపల్లి. అందరూ ఇంట్లో కూర్చున్నారనమాట. ఏమైనా పని ఉంటే బయటికి వస్తున్నారు, లేదంటే ఈ వెదర్లో బయటికి రావాలంటే అందరూ అయితే ఆలోచిస్తున్నారు. సిటిఎం రోడ్. ఈ రోడ్ వీడియో కూడా నేను వేసాను, ఎవరెవరు చూడలేదో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మరైతే చూడొచ్చు. ఈ ఆటో వాళ్ళతో పంచాయతీ అయిపోతుంది తెలుసా. చూడకుండా రైడ్కి వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఆగిపోయినాడు, మాట్లాడరా అంటే. నేనేం చెప్తున్నా అంటే, ఈ రోడ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందనేసి మీరు పోయి చూడొచ్చు. చూడండి, చాలా షాపులు అయితే క్లోజ్గానే ఉన్నాయి. ఈ వెదర్లో షాప్ ఓపెన్ చేసి కూడా
ఏమి బిజినెస్ అంత జరగదు. రెండు గంటలు ఫుల్ హెవీగా రెయిన్ పడితే ఇక్కడైతే మేము అస్సలు దాటలేమన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే ఫుల్ అయిపోతుంది, ఈ కాలువ అయితే ఫుల్ అయిపోతుంది. 2 గంటలు ఫుల్గా హెవీగా రెయిన్ పడితే. ఇప్పుడు తక్కువ ట్రిజ్లింగ్ అవుతా ఉంది, సో కాలువ అయితే తక్కువ నీళ్ళు పోతా ఉంది దాంట్లో నుంచి. ఓహో, ఎప్పుడు బ్రిడ్జ్ చేస్తారో ఇక్కడ, ఎప్పుడు మదనపల్లి రోడ్స్ మొత్తం రెడీ అవుతాయో. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే ట్రాఫికే లేదు. ఈజీగా అయితే మేము భయపడకుండా తోలచ్చు. ఎవరు స్కూటీలు బైక్లు అయితే అస్సలు ముందరికైతే సరిగా రావడమే లే, చాలా తక్కువ అయితే వస్తున్నాయి. అన్ని కార్లు అయితే తిరుగుతున్నాయి, కార్లు, బస్సులు. వెదర్ అయితే సూపర్. ఆటోలు వాన్ అయితే బాగా పడతా ఉంది, చూస్తున్నారు కదా మీరు. టీ అయితే తాగుదాం. ఒక మంచి ఇరానీ టీ అయితే ముందర దొరుకుతుంది, అక్కడ పోయి ఒక స్పెషల్ ఇరానీ టీ అయితే తాగుదాం. కమ్ ఆన్. ఇలాంటి వాన కూడా ఒక 2 గంటలు పడితే ఆ కాలువ చూపించిన కదా ఫుల్ అయిపోతుంది, ఫుల్. ఇంత ఖాళీగా ఉంది ఈరోజు మదనపల్లి. వావ్. ఓకే, ఇరానీ టీ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాము. బండి అయితే ఆపేసినా, కానీ టాస్క్ వచ్చేసి దిగేసి టీ స్టాల్ దగ్గర పోవాల్సిందే. ఇక్కడైతే స్పెషల్ మస్తుగా ఇరానీ టీ అయితే దొరుకుతుంది. ఈ మాస్టర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఇరానీ టీ. వేరే బోలో చాయ్. టీ అయితే తాగేసినాము, ముందరికైతే వెళ్తున్నాను నేను. బైపాస్ అలా తిరుక్కొని వద్దామని, చూద్దాము. వాన్ అయితే నాన్ స్టాప్గా పడతా ఉంది. నా డెసిషన్ అయితే కరెక్ట్గానే తీసుకున్నా. బైక్లో వెళ్దాం అనుకున్నా నేను టీ తాగేకి, అలా మీకు చూపించడానికి. కానీ వాన చాలా ఎక్కువనే ఉంది, సో బైక్లో వెళ్ళింటే 100% తడిచిపోయేవాడిని నేనైతే. నిన్న కూడా తడిచిపోయినాము. రోడ్ వేస్తున్నారు ఇక్కడ. ఓకే, నైస్. రోడ్డు పనులు జరుగుతున్నాయి మదనపల్లిలో. లుక్ అట్ దాట్. వావ్, సూపర్ కదా వెదర్ అయితే. నేనైతే తిరుగుతానే ఉన్నా, అంగళ్ళు రోడ్లోకి అయితే వచ్చిన, మళ్ళీ యూటర్న్ చేసుకొని మదనపల్లి లోపలికి అయితే వెళ్తున్నా. వావ్, అమ్మ చెరువు మట్టు చూడండి, సూపర్. నేనైతే ఇప్పుడు అమ్మ చెరువు మిట్ట పైన ఉన్నా. వాన అయితే పడతానే ఉంది ఇక్కడ కూడా. మొత్తం చుట్టుపక్కల అంతా ఫుల్ వాన, దెర్ ఈస్ నో డౌట్ అన్నమాట. ట్రాఫిక్ లేదు కాబట్టి నేనైతే ఈజీగా ఫ్రీగా అయితే తోలుకుంటా పోతున్నా. టౌన్లో అయితే అస్సలు ట్రాఫికే లేదు. బాగా కనిపిస్తా ఉంది. ఊటీ లోపలికి అయితే వచ్చేసాం, అలా కనిపిస్తా ఉంది నాకైతే. ఊటీ లోపలికి వెళ్తాం కదా, ఇలాగే ఉంటాయి అన్ని కొండలు కనిపించేది.
ఎవరెవరికైతే ఈ వెదర్ నచ్చుతుంది లైక్ ఒకటి చేయండి, కామెంట్ కూడా చేయొచ్చు ఈ వెదర్ మీకు నచ్చినట్లయితే. సమ్మర్లో అయితే ఈ వెదర్ కోసం మేము ఊటీ, మునార్, ఇంకా మౌంటైన్ ఏరియాస్కి, మౌంటైన్ ప్లేసెస్కి అయితే వెళ్తాము. కొత్తగా స్పీడ్ బ్రేకర్స్ అయితే వేశారు ఇక్కడ, మంచి పని చేశారు, మంచి పని చేశారు. వా, వెరీ గుడ్ బ్రో. एक्सीडेंट है आ गया. ओके నేను ఇక్కడ టీపు సుల్తాన్ గ్రౌండ్లో నమాజ్కి అయితే ఆపినా. బయట దిగి నమాజ్ చదువుకొని వచ్చినా ఆ లోపలే తడిచిపోయినా నేను. హెడ్ మొత్తం అయితే తడిచిపోయింది. వాన అయితే ఇంకా పడతానే ఉంది. ఒక్క సెకండ్ సార్ పంపించేస్తాను. గొడుగు కావాలా నాయన? మాషాల్లా, బోది మేకలు అయితే చాలా బాగున్నాయి. అన్న అయితే బండ్లో తీసుకొని పోతున్నాడు. ఇదైతే సూపర్గా ఉంది, మాషాల్లా భలే ఉంది. ఇది ఫుల్ తిన్నారు వాన్లో కూడా. టైం సాయంత్రం 6 అవుతా ఉంది. బస్నికొండ అయితే కనిపిస్తూ ఉంది చూడండి. మేఘాల్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇందాక మీరు బర్డ్స్ చూశారు కదా, వాయిస్ అయితే వస్తూ ఉంది అక్కడి నుంచి. నైట్ అయితే అయిపోయింది, వాన అయితే ఇంకా పడతానే ఉంది. ఇంకా 2 రోజులు అయితే వాన పడతానే ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేద్దామండి. చూసారు కదా, వాన పడతానే ఉంది, ఇంకా 2 రోజులు అయితే పడుతుంది. సైక్లాన్ ఫెంగల్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది మదనపల్లిలో, కడపలో, ఈ ఏరియా మొత్తం. ఇంకా కోస్టల్ ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది సైక్లాన్ ఫెంగల్ది. సో బీ సేఫ్ అందరూ. అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.